నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ ఎన్హెచ్ టీవీ. నేను రఘునందన్. సో శామ్ పిట్రోడా తన గురించి మన వ్యూవర్స్ మీ అందరికీ తెలుసు. శామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్కి చైర్మన్గా ఉన్న వ్యక్తి. ఆయన చాలా సందర్భాల్లో భారత వ్యతిరేక కామెంట్లు, మనకు నచ్చని కామెంట్లు ఎన్నో చేశాడు. అందులో ఒక కామెంటు, సౌత్ ఇండియన్స్ అందరూ కూడా నీగ్రోలు, ఆఫ్రికాకి సంబంధించిన తెగ జాతి వాళ్ళు అని, నార్త్ ఇండియన్స్లో చాలామంది చైనీసు, ఎందుకంటే ఆ పోలికలు అట్లా ఉంటాయి, ఈశాన్య రాష్ట్రాలు కాబట్టి చైనా నుంచి వచ్చారు అని చెప్పి ఇలాంటి అసందర్భ ప్రేలాపనలన్నీ చేసిన శామ్ పిట్రోడా మళ్ళీ అలాంటి ప్రేలాపనే ఒకటి చేశాడు. ఏమిటి అంటే, జార్జ్ సోరోస్ని వెనకేసుకొస్తూ, మనందరికీ తెలుసు డీప్ స్టేట్ జార్జ్ సోరోస్ గురించి ఎన్నో వీడియోస్లో మాట్లాడుకున్నాం. సో తనని వెనకేసుకుంటూ వచ్చిన శామ్ పిట్రోడా, హీ విల్ డూ హిస్ స్టఫ్, యూ డూ యువర్ ఓన్ స్టఫ్ అంటూ మోదీని విమర్శించిన తీరు, మోదీ ప్రభుత్వాన్ని విమర్శించిన తీరు ఇక్కడ ఆక్షేపణీయంగా మారింది. ఎందుకంటే మోదీ ప్రభుత్వం ఫారెన్ నుంచి వచ్చే ఫండ్స్ని టైట్ చేయడం, దానికంటూ చాలా పెద్ద పెద్ద రీజన్స్ ఉన్నాయి. సో ఈ టైట్ చేయడం వల్ల జార్జ్ సోరోస్ భారత్ విచ్ఛిన్నకర కుట్రలు చేసే విషయంలో, ఈ ఫండింగ్ విషయంలో ఇబ్బంది అవ్వడంతో దెబ్బకి జార్జ్ సోరోస్ అక్కడ ఎక్కడో బాధపడుతున్న సందర్భంలో శామ్ పిట్రోడా కలుగులోంచి ఎలక బయటకు వచ్చినట్టుగా వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం. మనందరికీ తెలుసు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కూడా సేమ్ జార్జ్ సోరోస్ స్క్రిప్ట్ రాస్తే ఎలా ఉంటుందో ఆ టైప్లో చేసే వ్యాఖ్యలు మనందరికీ తెలుసు. సో ఈ ట్రయాంగిల్ యొక్క, అంటే జార్జ్ సోరోస్, రాహుల్ గాంధీ అండ్ శామ్ పిట్రోడా ట్రయాంగిల్ గురించి కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సో ఈరోజు శామ్ పిట్రోడా వ్యాఖ్యలు ఏంటి, ఎలాంటివి మనం మాట్లాడదాం, వాటిని అనలైజ్ చేద్దాం, మనం ఎలా అలర్ట్గా ఉండాలి ఇట్లాంటి విషయంలో కూడా మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు, వారిని అడిగి మిగతా విశేషాలు తెలుసుకుందాం. మురళీ మనోహర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే. సో ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఈ వ్యాఖ్యల్ని? అంటే ఒక ర్యాండమ్ వ్యాఖ్యలు ఎప్పటికీ చేస్తూ ఉంటాడు శామ్ పిట్రోడా, అలా తీసుకోవాలా, లేకపోతే గొంతులో వెలక్కాయ పడిందా జార్జ్ సోరోస్కి తన కార్యకలాపాలు వెలగబెట్టడానికి భారత్లో, అందుకని ఈ వ్యాఖ్య చేయాల్సి వచ్చిందా భారత ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగక్కడం? సో ఈ సినేరియోని ఎలా అర్థం చేస్తాం? శామ్ పిట్రోడా ఈజ్ నోన్ ఫర్ హిజ్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్. పిట్రోడా అలా మాట్లాడకపోతే ఆయన పిట్రోడా కాదు రఘ్ గారు. ఇప్పుడు జార్జ్ సోరోస్ కూడా చాలా కాంట్రవర్షియల్ పర్సనాలిటీ, అంటే ఈయన గ్లోబల్ లెవెల్లో కాంట్రవర్షియల్ పర్సనాలిటీ. అనేక దేశాల్లో ప్రభుత్వాలను కూల్చేటువంటి చరిత్ర జార్జ్ సోరోస్ అనేవాడికి ఉంది. అనేక దేశాల్లో, ఒక దేశమే కాదు, అనేక దేశాల్లో. అంటే ఆయనను ఒక మాటలో ఆయనను వర్ణించాలి అంటే ఆయన ఏమంటారంటే గ్లోబల్ మ్యానిపులేటర్ అని పిలుస్తారు. అతను మ్యానిపులేటర్స్ ఉంటారు, లోకల్ లెవెల్లో ఉంటారు, లేకపోతే ఇంకెక్కడ ఉంటారు, ఒక దేశంలో మ్యానిపులేటర్స్ ఉంటారు, కానీ గ్లోబల్ లెవెల్ మ్యానిపులేటర్ ఎవరు అని అంటే జార్జ్ సోరోస్ అని అంటారు. అలాంటి జార్జ్ సోరోస్ ను బరి తెగించి వెనకేసుకురావడం శామ్ పిట్రోడా. శామ్ పిట్రోడా ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం అనేది దిట్ట. ఇంతకు ముందు కూడా మన దగ్గర కూడా కొందరు ఉన్నారు కదా ఆ విధంగా, ఎప్పుడు నోరు తెరిస్తే అది వివాదమే అవుతుంటుంది. కాంగ్రెస్ లో అట్లా కొందరు ఉన్నారు. సో ఈ శామ్ పిట్రోడా అంకుల్ శామ్ పిట్రోడా అని అంటుంటారు. ఎందుకు అట్లా అంటుంటారు అంటే, ఇతను రాజీవ్ గాంధీకి అత్యంత ఆప్తుడు, స్నేహితుడు. అందుకని మన రాజీవ్ గాంధీకి ఆప్తుడు, మిత్రుడు కనుక ఇతనికి మన రాహుల్ గాంధీకి అంకుల్ అవుతాడు. కనుక ఇతడు గైడ్ అండ్ ఫిలాసఫర్ గా కాంగ్రెస్ పార్టీకి ఈ రోజులో అతన్ని కన్సిడర్ చేస్తారు. ఎంత గొప్ప ఆప్తుడు కాంగ్రెస్ కు అంటే, అతడు దేశాన్నే కలవరపరిచేటువంటి వ్యాఖ్యానాలు, మీరు చెప్పినటువంటి వ్యాఖ్యానాలు, సౌత్ ఇండియన్స్ అంతా నీగ్రోస్ లాగుంటారు, నల్లవాళ్ళు, వీళ్ళ జాతి అక్కడి నుంచే వచ్చింది, లేకపోతే నార్త్ ఈస్ట్ వాళ్ళంతా చైనీస్ లాగా ఉంటారు, జపనీస్ లాగా ఉంటారు, కనుక ఊరికేనే లేరు. ఇట్లా దేశం అంతా కూడా అనేక ప్రాంతాల నుంచి మన మూలాలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, మనం ఎవరం భారతీయులం కాదు, ఎవడికో పుట్టిన వాళ్ళం మనం అన్నంత దారుణంగా కామెంట్ చేశాడు శామ్ పిట్రోడా. ఇది మామూలు విషయం కాదు. ఒక దేశాన్ని పూర్తిగా కించపరిచే విధంగా, దేశం యొక్క మూలాలను కించపరిచే విధంగా ఇటువంటి పిచ్చి కామెంట్స్ శామ్ పిట్రోడా చేసినప్పుడు దేశమంతా ఉలిక్కి పడ్డది. కాంగ్రెస్ కూడా భయపడి అతన్ని ఆ పదవి నుంచి తొలగించేసింది. ఇది ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్రెస్ చైర్మన్ కదా అతను, కాంగ్రెస్ ఓవర్సీస్ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడు ఆయన. అలాంటి ఓవర్సీస్ కాంగ్రెస్ అనేటువంటి ఒక పేరు పెట్టి, అంటే ప్రపంచమంతా ఏదో కాంగ్రెస్ ఉన్నట్టు, దానికి ఆయన చైర్మన్ అన్నట్టుగా వాళ్ళు పెట్టుకున్నారు. ఆ విధంగా కాంగ్రెస్ కు ఆయన యొక్క గైడ్ అండ్ ఫిలాసఫర్, మెంటార్ అని అంటారు. రాహుల్ గాంధీకి మెంటార్ అని, క్లోజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ రాజీవ్ గాంధీ. అలాంటి వ్యక్తి
వ్యక్తిని ఆ పదవి నుంచి తొలగించేసినటువంటి కాంగ్రెస్ ఉమ్, ప్రజలు ఇలా మర్చిపోయారో లేదో వెంటనే మళ్ళీ తీసుకొచ్చి చైర్మన్ పదవి ఇచ్చేసారు. అవును. ఇది ఈ ఓవర్సీస్ కాంగ్రెస్. ఉమ్, అలా ఇతను ఆ, అమెరికాలో ఉన్నాడు. మరి రాహుల్ గాంధీ కూడా బయట విదేశాల్లో ఉన్నారు. అందుకేనేమో వీళ్ళు సడన్ గా ఈ ఆన్లైన్ మీటింగ్, కాంగ్రెస్ మీటింగ్ ఒకటి ఈ మధ్యలో పెట్టుకున్నారు. నిన్న మొన్న పెట్టుకున్నటువంటి మీటింగ్ లో ఉమ్, అక్కడ ఈ ఆన్లైన్ మీటింగ్ లో చేసినటువంటి కామెంట్స్ ఈ కొత్తగా వచ్చినటువంటి మరింత బరి తెగించి మాట్లాడినట్టు ఆయన బుద్ధి పోలించుకోలేదు. ఆయన బుద్ధి ఇంతకు ముందు పదవి నుంచి తొలగించిన ఉమ్, పదవికి మళ్ళా వచ్చాక కూడా నోరు కట్టడి చేసుకుందాం కాస్త అనుకోలేదు అతను. ఎందుకంటే ఆయన నేచర్ అది. కనుక అతిపెద్ద కాంట్రవర్సీని మళ్ళా క్రియేట్ చేశారు. ఈసారి ఏమన్నారు అంటే ఉమ్, ఈ యొక్క జార్జ్ సోరోస్. ఎవరి జార్జ్ సోరోస్ అంటే మనకు అందరికి తెలుసు, హంగేరియన్ యాక్చువల్ గా ఇతను పుట్టి పెరిగింది. తర్వాత అమెరికాలో వచ్చి బిలియనియర్ గా సెటిల్ అయ్యాడు. అనేక ప్రభుత్వాలను మ్యానిపులేట్ చేసి కూలగొట్టినటువంటి చరిత్ర, వెరీ ఇన్ఫేమస్ హిస్టరీ ఇతంది. అవును, అవును. ఫండింగ్ చేయడము, ప్రతి దేశంలో నేషనల్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కు ఫండింగ్ చేయడం ఉమ్, అతనికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఇది. అలాంటి వ్యక్తిని ఉమ్, ఈయనేమన్నారు అంటే భారతదేశంలో అతన్ని మనం వ్యతిరేకిస్తాము. తర్వాత ముఖ్యంగా ఫారెన్ ఫండింగ్ మన దేశంలో బాగా జరిగేది, ఓపెన్ గా జరిగేది. ఉమ్, మన దేశంలో ఉన్న ఎన్జిఓస్ ప్రపంచంలో ఎక్కడ లేవు. ఉమ్, ఈ ఎన్జిఓస్ అన్ని కూడా ఇలాంటి ఫండ్స్ తీసుకొని, ముఖ్యంగా ఇస్లామిక్ అండ్ మార్క్సిస్ట్, ఈవెన్ నక్సలిజం కూడా ఈ ఫండ్స్ తో నడుస్తుంది. ఉమ్, రగారు మనం మర్చిపోవద్దు. Hmm. ఈ దేశంలో ఏ యాంటీ నేషనల్ యాక్టివిటీ నడుస్తుందో వాటన్నిటికీ ఈ ఎన్జిఓస్ అనే పేరు. ఎన్జిఓస్ దేని కొరకండి? ఫిలాంథ్రపీ కొరకు, లేకపోతే సమాజంలో సేవ చేయడానికి, వీటి కొరకు అని చెప్తుంటారు. కానీ ఈ పేరున ఎన్జిఓస్, ముఖ్యంగా మిషనరీ సంబంధించిన ఎన్జిఓస్ పెద్ద ఎత్తున ఈ దేశంలోకి డబ్బులు తెచ్చుకునేది. ఉమ్, ఇది లెక్కాపత్రం ఉండేది కాదు. మీరు తెచ్చుకున్నప్పుడు ఏ పర్పస్ తో తెచ్చారో ఆ పర్పస్ వాడాలి. ఉదాహరణకు దిక్కులేని పిల్లలకు ఒక హాస్టల్ పెట్టారు, మీరు మంచిదే కదా, చేస్తే తప్పేముంది. అలాంటివి చేస్తే. అయితే మురళీమనోహర్ గారు, ఇక్కడ కీలకమైన పాయింట్, ఎందుకు భారత ప్రభుత్వాన్ని తిట్టాల్సి వచ్చింది శామ్ పిట్రోడా? అంటే ఎందుకు టైట్ చేసింది భారత ప్రభుత్వం అంటే ఏం చెప్తారు ఇక్కడ? ఎస్, టైట్ చేసిందే ఈ ఫారెన్ ఫండింగ్ ను టైట్ చేసింది. రగ్గారు మీరు మర్చిపోదు, FCRA ఏదైతే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ ఉంటుందో, ఈ యాక్ట్ ఒకటి ఉంది. అంటే విదేశాల నుంచి వచ్చే డబ్బులను చెక్ చేసుకోవడానికి, దేనికి వస్తున్నాయి, దేనికి వాడుతున్నారు అనేది చాలా ప్రతి ప్రభుత్వం చూసుకోవాలి, దాని బాధ్యత. కానీ కాంగ్రెస్ అలా చూసుకోలేదు, పైగా ప్రోత్సహించింది, డబ్బులు బాగా రాణించింది. మిషనరీస్ యొక్క కన్వర్షన్స్ కంతా ఆ డబ్బే వస్తుంది. 2020లో ఈ రెగ్యులేటరీ యాక్ట్ ను మోడీ చేంజ్ చేశాడు, టైట్ చేశాడు. ఇప్పుడు ఏంటంటే మన భారతదేశంలో కూడా అనేక సేవా సంస్థలు ఉన్నాయి గారు, విదేశాల నుంచి ఫండింగ్ తీసుకొని ఇక్కడ కూడా పనిచేస్తాయి. కానీ అవన్నీ కూడా దర్పణ్ అనేటువంటి ఒక ఇది పెట్టారు, వెబ్సైట్ పెట్టారు, వాటిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెగ్యులర్ గా మీరు చార్టెడ్ అకౌంట్ తో చేసేటువంటి ఆడిటింగ్ ఏదైతుందో ఆడిటింగ్ పేపర్స్ అన్ని కూడా మీరు పోస్ట్ చేయాలి. ఒక నెల రోజులు లేట్ అయినా వెంటనే మీ ఇది రద్దు అయిపోతుంది, మీ గుర్తింపు రద్దు అయిపోతుంది. కనుక ఇవన్నీ కూడా గతంలో కూడా ఉన్నాయి, FCRA రూల్స్ ఉన్నాయి, అవి ఎవరు పాటించలేదు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోవడం వల్ల కొన్ని వేలు కూడా కాదు, లక్షల్లో NGOs వాటి గుర్తింపు రద్దు అయిపోయింది భారతదేశంలో. ఇది మింగుడు పడడం లేదు. కనుక ఇప్పుడు మనకు CAA లాంటి యాంటీ నేషనల్ మూవ్మెంట్ ఎక్కడి నుంచి వస్తాయండి? ఆ డబ్బులు మీరు చూశారు, ఎంత మంది దేశం అంతా ముస్లింస్ అంతా రోడ్లపైకి వచ్చారు. ఫార్మర్స్ ఏదైతే మూవ్మెంట్, ఏదైతే రైతు ఉద్యమం ఢిల్లీలో జరిగిందో మీరు చూశారు కదా, ఎంత పెద్ద AC పెట్టుకొని వాళ్ళు టెంట్ల కింద కూర్చొని మందు తాగుతూ ఉద్యమాలు చేశారు. ఇవన్నిటికి కూడా ఫండింగ్ ఇలాంటి NGOs ఇస్తూ ఉంటాయి. ఈ NGOs యొక్క యాక్టివిటీస్ ను టైట్ చేశారు, వాటి గుర్తింపు రద్దయిపోయింది. దీంతో మింగుడు పడని ఈ యొక్క ఫండింగ్ చేసేటువంటి ఇతను ఎవరు, జార్జ్ సోరోస్, పెద్ద ఎత్తున మన భారత్ పైన విరుచుకుపడడం మొదలు పెట్టారు. ప్రకారం మీరు మర్చిపోలేదు, ఓపెన్ గా ఇదేంటి దాగుడు ముతలేం కాదు. 2023లో మ్యూనిచ్ లో జరిగిన సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో ఆయన మీటింగ్ లోనే ఓపెన్ గా ప్రైమ్ మినిస్టర్ ని క్రిటిసైజ్ చేశారు. భారతదేశంలో క్యాపిటలిజం ఎక్కడ ఉంది, లేకపోతే డెమోక్రసీ ఎక్కడ ఉంది? అంతా క్రోనీ క్యాపిటలిజం. డెమోక్రసీని రివైవల్ చేయాలి, మళ్ళీ పునరుద్ధరించాలి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని
దాని కొరకు ఎంతటి పోరాటమైనా చేయాల్సిందే. ఇది ఆయన చెప్పినటువంటి మాట. ఓకే. ప్రజాస్వామ్యం దిగజారిపోతుంది అని. రాహుల్ గాంధీ ఏమన్నాడని, ఏ మాటలు జార్జ్ సోరోస్ అన్నాడో అవే మాటలు రాహుల్ గాంధీ చిలక పలుకులాక పలుకుతూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ సార్, ఇక్కడ మురళీ మనోహర్ గారు మీరు అన్నట్లుగా రాహుల్ గాంధీ అండ్ శామ్ పిట్రోడా అండ్ జార్జ్ సోరోస్ ఈ యొక్క ట్రయాంగిల్ని కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలి, క్లారిటీగా వీళ్ళని అర్థం చేసుకోవాలంటే ఎలా ఉంటుంది వీళ్ళ నెట్వర్క్ విషయంలో, మాట తీరులో కానీ? వెరీ క్లియర్ గా అర్థమవుతుంది. మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైన జార్జ్ సోరోస్ మాట్లాడిన మాటలు, మీరు రాహుల్ గాంధీ మాటలు ఒకే విధంగా ఉంటాయి. అంతెందుకు నిన్న జరిగిన మీటింగ్ లో మన శ్యామ్ పిట్రోడా చెప్పినటువంటి దుర్మార్గమైన మాట ఏంటంటే, అరే మీరు జార్జ్ సోరోస్ పైన పడతారేంది, ఆయన ఈ దేశానికి ఫండింగ్ చేస్తాడు, లేదంటే చేస్తాడు. ఆయన చేసే పని ఆయన చేసుకుంటారు, మీరు చేసే పని మీరు చేసుకోండి. ఆయనకి ఎంత దమ్ముందో ఆయన చూస్తాడు, మీకు ఎంత దమ్ముందో మీరు చూసుకోండి. ఈ తెలుగులో మనం అనేటువంటి మాట ఇది. వాడి వెనుకబడడం ఎందుకు, మీరు మీ పని మీరు చేసుకోండి, ఆయన పని ఆయనే చేసుకుంటాడు. ఎవరికి తేలుతుంది కదా, ఎవరికి దమ్ముందో వాడికి తెలుస్తుంది కదా అనే పద్ధతిలో ఆయన ఈజ్ డూయింగ్ హిస్ స్టఫ్, యూ డూ యువర్ స్టఫ్. ఇది అతను మాట్లాడినటువంటి మాట. అంత విరుచుకుపడ్డాడు కనుక ఇది ఎవరి కోపం? శ్యామ్ పిట్రోడా యొక్క కోపము. జార్జ్ సోరోస్ యొక్క ఫండింగ్ ను ఆపినందుకు జార్జ్ సోరోస్ మన యొక్క సావరెనిటీ, సౌభ్రాతృత్వం, ఒక దేశం యొక్క సౌభ్రాతృత్వము ప్రతి దేశానికి ఉంటుంది. మన సావరెనిటీని మనం కాపాడుకోలేకపోతే అది బలహీనమైన ప్రభుత్వం అవుతుంది. అందుకే దేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలి, ఎవరి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వాడేవాడు డబ్బులు ఇవ్వడానికి, ఇన్ని లక్షల కోట్లు మనకి ఇవ్వడానికి వాడేనా మన చుట్టమా? పైసలు ఎందుకు ఇస్తారండి మీకు, నేను ఒక 10 రూపాయలు ఇచ్చానంటే ఊరికేనే ఇస్తాను, ఏదో పర్పస్ ఉంటది కదా. కనుక మన దేశానికి ఏ సంబంధం లేని, ఏ రక్త సంబంధం లేని, ఇంకేది లేని వాడు లక్షల కోట్ల రూపాయలు ఇక్కడికి పంపు చేస్తూ ఉంటే ఈ దేశంలో మనది నేను ఊరికే ఒక ఉదాహరణ గుర్తు చేసి మీకు వదిలేసాను. నేను మేధా పాట్కర్ ఒక మూవ్మెంట్ నడిపింది గారు. మీరు నర్మదా బచావ్ ఆందోళన మనందరికీ గుర్తుంది. ఈ దేశము 30 ఏళ్లు వెనుకబడ్డది ఆమె కారణంగా. 30 ఏళ్లు. ఎందుకంటే ఆ డ్యామ్ కట్టలేకపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాపం కట్టాలనుకున్నది. ఆమె యొక్క ఎన్జిఓ ఆ ఉద్యమము, ట్రైబల్ ఉద్యమాన్ని చేపట్టింది. ట్రైబల్స్ కు డబ్బులు వచ్చేవి ఆమె కారణంగా, ఎన్జిఓస్ ఇచ్చేవి. ట్రైబల్స్ ఎంత ఆమె వెనకాల వచ్చి నిలబడేవాళ్ళు. ఇదంతా కూడా ఈ దేశంలో మీరు చూడండి, ఎక్కడైనా ఒక ఉద్యమం కమ్యూనిస్టులు మొదలు పెట్టారంటే మెల్లగా వచ్చేస్తుంటారు, అమాయకులైనటువంటి వాళ్ళు వచ్చి నిలబడుతుంటారు, వాళ్ళకి ఫండింగ్ జరుగుతూ ఉంటుంది. మరి మోడీ మొండివాడు కనుక మీకు నర్మదా డ్యామ్ కట్టారు. ఈ రోజు ఎడారి కూడా నీళ్లు వెళుతూ ఉన్నాయి. నర్మదా అతిపెద్ద డ్యామ్ దేశంలో, నీళ్లు వచ్చేసాయి కదా, మరి ఏ నష్టం జరగలేదు ట్రైబల్స్. మురళీ మనోహర్ గారు, ఇక్కడ మనం ఒక కంక్లూజన్కి వద్దాం. మీరు అన్నట్లుగా మోదీ ప్రభుత్వాన్ని ఇప్పుడు శామ్ పిట్రోడా విమర్శిస్తున్న పరిస్థితి, తిట్టిపోస్తున్న పరిస్థితి ఏది జార్జ్ సోరోస్ కోసం. మీరు అన్నారు ఇందాక, హీ విల్ డూ హీ స్టఫ్, యూ డూ యువర్ స్టఫ్ అనే విమర్శ చేశాడు అని. సో నిజంగానే మన భారత ప్రభుత్వం కూడా మరి తన స్టఫ్ తాను చేసుకునే క్రమంలో నిజంగా బుద్ధొచ్చే పరిస్థితి తీసుకొస్తుందా ఇలాంటి వాళ్ళకి రాబోయే రోజుల్లో? సరే కొంత లేట్ అయినా పర్వాలేదు, బట్ ఆ కర్మ ఫలితం అనుభవించే పరిస్థితి వస్తుందా ఇలాంటి వాళ్ళకు? తప్పకుండా వస్తుంది. మోడీ ఉంటే తప్పకుండా వస్తుంది ఇటువంటిది. అక్కడికే వాళ్ళ ఏడుపంతా అదే కదా, వాడి పని వాడు చేసుకుంటారు, మీ పని మీరు చేసుకోండి అని మన తెలుగులో అంటాం. అలా మాట్లాడాడు, అంత ఈజీగా మాట్లాడాడు. కానీ ఎందుకు అలా మాట్లాడాడు అంటే వీళ్ళ పని కూడా సరిగా నడవడం లేదు కదా. ఇప్పుడు వీళ్ళ పని ఆగిపోయింది, వాడి పని కాదు, ఎక్కడో దేశస్తుడు కాదు. అంటే ఇప్పుడు మోడీ గారు వీళ్ళ ఆటలు సాగనివ్వడం లేదు. ఇప్పుడు మూవ్మెంట్ ఎక్కడ ఉందండి? రైతు ఉద్యమం ఏమైంది? మరి చేయొచ్చు కదా, మీరు కూర్చున్నారు, ఎంతమంది వస్తున్నారు మీ దగ్గరికి, ఇప్పటికి కూడా దాంట్లో ఏమన్నా సత్తా ఉందా ఉద్యమంలో? అలా ఈ దేశంలో డీస్టెబిలైజ్ చేయడానికి, ప్రభుత్వాలను డీస్టెబిలైజ్ చేయడానికి, పబ్లిక్ మూవ్మెంట్స్ ని క్రియేట్ చేయడానికి మీరు చూస్తున్నాం. కానీ ఇప్పుడు యుద్ధాలు అవసరం లేదండి, మీ కళ్ళ ముందు ఏమవుతుందో తెలియదు. సడన్ గా బంగ్లాదేశ్ లో ఏమైందంటే ప్రైమ్ మినిస్టర్ పారిపోయి ఇక్కడికి వచ్చింది. ప్రజలంతా దన్నున వెళ్ళిపోయేసి ఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీద పడతారు. ఆర్మీ ఏం చేస్తుందంటే నాకు అర్థం కాదు, పోలీస్ ఏం చేస్తుంది, ఎందుకు నిశ్శబ్దంగా ఉండిపోతుంది? వేరే ఉద్యమాలు అప్పుడు కొడతారు కదా, లాఠీ చార్జ్ చేస్తారు కదా, ఎందుకు అలా చేయరు? అది అక్కడే ఉంటుందండి. డీప్ స్టేట్ అంటేనే ఇది. అంటే అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది
ఏమంటాము ఎక్కడ అధికారంలో బాధ్యతలో లేని వాళ్ళు చేసే ఆపరేషన్, జార్ సోరోస్ లాంటి వాడిని ఉపయోగించేసి ఇక్కడ ఫండింగ్ చేస్తే ఆ ప్రభుత్వం పడిపోతుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం డీప్ స్టేట్ కారణంగా పడిపోయింది. సో మనం ఎలా అలర్ట్ గా ఉండాలి సార్ ఈ విషయంలో? మనం ఎలా అలర్ట్ గా ఉండాలి? ఇప్పటికే మన ప్రభుత్వం ఈ చర్యలు ఫండింగ్ కు అవకాశాలు లేకుండా చేయడం అనేది వీళ్లకు ప్రాబ్లం అయిపోయింది. అలా మనం అలర్ట్ గా ఉన్నాము. అలాగే మనమే కొన్ని ఆపరేషన్ చేస్తున్నాం. ఇప్పుడు గతంలో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉదాహరణకు మన దగ్గర టెర్రరిజం ఉండేది, పుల్వామా లాంటిది ఉండేదండి. పుల్వామా ఎవరండి, పాకిస్తాన్ మిలిటెంట్స్ వచ్చి ఇక్కడ బాంబు పేలుస్తారు, మన ఆర్మీ చనిపోతుంది. మీకు తెలుసా ఈ రోజు పాకిస్తాన్ లో అలా బాంబు పేలిందని? ఎవరు పేల్చారో తెలియదు, ఆర్మీ పీపుల్ చనిపోయారు, 70 మంది చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు చేయడం లేదు, మనమే చేస్తున్నాం. వాడు చేస్తే కసిగా వెళ్ళి మనము ఇది అన్నాం కదా ఆపరేషన్ ఇది అని, అవన్నీ ఏమీ లేదు. ఇప్పుడు వాడు ఏం చేస్తారో చేసుకోవాలి. ఇప్పుడు మన ప్రభుత్వం ప్రోయాక్టివ్ గవర్నమెంట్స్ అంటే ఇలాగే ఉంటాయి. వాడు వచ్చి ఏం చేస్తే దానికి ప్రతీకారంగా కాదు, మనమే చేస్తాం, వాడిని డీస్టెబిలైజ్ చేస్తాం శత్రువును. అలాంటి ఒక అగ్రెసివ్ మోడ్ లో మోడీ ప్రభుత్వం ఉంది. బంగ్లాదేశ్ ను కూడా ఆపరేట్ చేస్తున్నాం మనం, ఊరికే కాదు. అక్కడ ఇంకో బార్డర్ లో యుద్ధం మొదలు పెట్టాం, ఎవరితోనో చేయిస్తున్నాం, మనం చేయడం లేదు. ఇది మోడీ స్టైల్ ఇది. కనుక ఊరికే నిశ్శబ్దంగా చూసే ప్రభుత్వం కాదు ఇది, అగ్రెసివ్ గా ముందే చర్యలు తీసుకునేటువంటి ప్రభుత్వం. అందుకే మనం భారత్ ఈ రోజు ధైర్యంగా నిలబడవచ్చు. ఇటువంటి శక్తులను డైరెక్ట్ గా అమెరికా దీంట్లో ఇన్వాల్వ్ అయినా కూడా చాలా కష్టం. కనుక ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం కూడా మారబోతుంది, భారత్ అనుకూలమైన ప్రభుత్వమే రాబోతుంది. ప్రపంచం యొక్క పాలిటిక్స్ మారబోతున్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇంకా జార్ సోరోస్ కూడా ప్లేట్ ఫిరాయించే స్థితి వచ్చేస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీమోహన్ గారు. సో వ్యూవర్స్, అది పరిస్థితి. మొత్తానికి భారత ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఎక్కడైతే కఠినమైన చర్యలు తీసుకుందో, కఠినమైన రెస్ట్రిక్షన్స్ పెట్టిందో, ఈ ఫారెన్ ఫండ్స్ ఏవైతే వస్తున్నాయి, ఫారెన్ నుంచి ఎందుకు వస్తున్నాయి అంటూ లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు. ఇది జరగడం వల్ల అటు జార్జ్ సోరోస్ గుక్కదిప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. భారత్లో తనకు అనుకూలమైన, అంటే భారత వ్యతిరేక శక్తుల్ని ప్రేరేపించడంలో కొంత ఇబ్బంది కలగడంతో కలుగులోంచి ఎలక బయటకు వచ్చినట్టుగా శామ్ పిట్రోడా లాంటి వాడు బయటకు వచ్చి ఈరోజు హీ విల్ డూ హిస్ స్టఫ్, యూ డూ యువర్ స్టఫ్ అంటూ గట్టిగా మోదీ ప్రభుత్వాన్ని తిడుతున్న సందర్భం. సో నిజంగా అతను అలా తిట్టడానికి గల కారణాలు ఏంటి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడున్న నేతలు ఎలా శామ్ పిట్రోడా కానీ జార్జ్ సోరోస్ స్క్రిప్ట్లను చదువుతూ ఉంటారో తెలుసుకున్నాం. సో మనం కూడా ఎలా అలర్ట్గా ఉండాలి, ఇట్లాంటి వాళ్లతోటి దేశ విచ్ఛిన్నకర శక్తుల్ని ఎలా మనం తిప్పికొట్టాలో మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.